మైసూర్ బేస్డ్ మోడల్ ఏరోస్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఇది పెగాసస్ V12 అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ని అన్వైల్ చేశారు. అంటే దీని లెక్క ప్రకారం ఏంటంటే కాంబాట్ ఆపరేషన్స్ కి ఎట్ ద సేమ్ టైం ట్రైనింగ్ కి ఉపయోగపడే విధంగా అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ని తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారు సార్? టెక్నికాలిటీస్ ఎట్ ద సేమ్ టైం దీన్ని అసలు మామూలుగా సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా దీన్ని ఎట్లా అన్వయించుకోవాలో చెప్తారా? ఇప్పుడు ఇరాన్ లో యుద్ధం మనం చూస్తున్నాం. ఇరాన్ లో వాళ్ళు షహీద్ 136 ఏదైతే ఫైర్ చేస్తున్నారో దాన్ని షూట్ డౌన్ చేయడానికి చాలా ఖర్చుతో కూడినటువంటి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువ చేసేటువంటి పేట్రియట్ మిసైల్స్, తర్వాత థాడ్లు ఇవన్నీ వాడుతున్నారు. కానీ తక్కువ ఖర్చుతోటి దీన్ని కౌంటర్ చేయాలి అంటే కనుక ఈ తక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు ఈ నిర్ణయాలు ఎవరు చేయాలి, ప్రోటోకాల్స్ ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా మనం దాన్ని కౌంటర్ చేయగలిగినటువంటి అనుభవం మనకి ఎలా వస్తుంది, ఈ అంశాలు మనం చాలా కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాలి. అమెరికాకు అన్ఫార్చునేట్లీ ఆ అనుభవం లేదు. వాళ్ళు పెద్ద పెద్ద యుద్ధాలు చేశారు గతంలో. సద్దాం హుసేన్ లాంటి వాళ్ళు వీళ్ళని ఛాలెంజ్ చేయలేకపోయారు. వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, డ్రోన్స్ లేవు అప్పుడు సద్దాం హుసేన్ దగ్గర. ఆఫ్ఘనిస్తాన్ చెప్పనే అక్కర్లేదు, వాళ్ళు సగం ప్యాంట్లు వేసుకొని సైకిళ్ళ మీద వెళ్ళే, మోటార్ వెహికల్ మీద వెళ్ళేటువంటి టెర్రరిస్టులు వాళ్ళు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరే. మోడర్న్ వార్ఫేర్ కంప్లీట్ డిఫరెంట్. ఈరోజు ఇరాన్ అంత తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి ఇరాన్ షహీద్ 136 తోడానికి యుద్ధాలు చేయగలుగుతున్నాయంటే మనకు రేపు చైనాతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు చైనా ఒక ఇండస్ట్రియల్ పవర్ హౌస్. వాళ్ళు ఎటువంటి డ్రోన్స్ మన మీద ప్రయోగం చేయగలరు, కొన్ని లక్షలు ప్రయోగం చేయగలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళకి కెపాసిటీకి మనకి మొత్తం ప్రపంచంలో ఎవరికి లేనంత కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి దాన్ని ఎలా కౌంటర్ చేయాలి, దాన్ని ఎలా మనం ట్రైనింగ్ తీసుకోవాలి. అందుకని ఈ కంపెనీ ఏదైతే మోడల్ ఏరోస్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మైసూర్ బేస్డ్ కంపెనీ ఉందో వీళ్ళు ఒక సొల్యూషన్ తీసుకొచ్చారు. పెగాసస్ V12 అని దానికి పేరు పెట్టారు. సో ఈ డ్రోన్ ఏం చేస్తుందంటే ఇది బేసిక్ గా ఏంటంటే ప్రొపెల్లర్ డ్రోన్స్. మనకు షహీద్ 136 ప్రొపెల్లర్ డ్రోన్. అది సౌండ్ ఎలా వినిపిస్తుందో మనం చూసాము, వీడియోస్ చూసాము. వస్తున్న బాగా శబ్దం చేస్తుంటుంది, వస్తుంది, కొడుతుంది అది. సో మనకు తెలిసిపోతుంది, మనకు కంటికి కనిపించకపోయినా ఫస్ట్ శబ్దమైన కొడుతుంది, తర్వాత మనకు దగ్గరకు వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది. ఈవెన్ కింద నుంచి వాళ్ళు ఫీల్డ్ గన్స్ కొట్టచ్చు, చాలా ఉంటాయి దాంట్లో. కానీ ఇది మనకు ఏదైతే పెగాసస్ V12 అని వీళ్ళు ఏదైతే తయారు చేశారో ఇది గ్యాస్ బేస్డ్ ట్విన్ 2 ఇంజిన్స్ ఉన్నటువంటి గ్యాస్ బేస్డ్ టర్బైన్ జెట్ ఇంజిన్ దీంతో తయారు చేస్తున్నారు. జెట్ ఇంజిన్ తో తయారు చేస్తున్నారు. కాబట్టి దీని స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని హీట్ సిగ్నేచర్ తక్కువ ఉంటుంది, సౌండ్ తక్కువ ఉంటుంది. అంటే ఇరాన్ ఈరోజు ఏం యుద్ధం చేస్తోందో దానికి కనీసం అంటే కొన్ని 10-20 రెట్ల ఎక్కువ కెపాసిటీ, ఎక్కువ లీథాలిటీ ఉన్నటువంటి డ్రోన్ ఇది. దీనిని మనం దేనికి వాడుతున్నాము? 2 అంశాలకు వాడుతున్నాము. ఒకటి టార్గెట్ టెస్టింగ్. అంటే ఇటువంటివి మన దేశం మీద వచ్చి పడితే దీన్ని ఎలా కౌంటర్ చేయాలి అంటే రమారమి సిమ్యులేషన్. చైనా ఇటువంటివే వాడబోతోంది. చైనా మన మీద ఇటువంటి డ్రోన్స్ వాడితే, లేదా చైనా పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ తోడు వాళ్ళని మన మీద ప్రయోగం చేస్తే దీన్ని ఎలా కౌంటర్ చేయాలి? సో మనం దీన్ని టార్గెట్ గా పెట్టుకుని అది ఎగురుతున్నప్పుడు దాన్ని ఎలా మనం షూట్ డౌన్ చేయగలిగాలి? ఫర్ ఇన్స్టెన్స్ మనకు కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ వెపన్స్, లేజర్ వెపన్స్ అంటాం, వాటిని ఎలా మనం దీని మీద వాడచ్చు. అలాగే L-70 గన్స్, పాత గన్స్, ఎయిర్ గన్స్ తో ఎలా కొట్టచ్చు, లేదా మన దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ ఎలా చేయొచ్చు, స్వాన్ డ్రోన్స్ ఎలా కొట్టచ్చు, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ దీన్ని ఎలా షూట్ డౌన్ చేయొచ్చు. దానికి ట్రైనింగ్ కావాలంటే ఇగో ఇది పనిచేస్తుంది. హై స్పీడ్, హై ఎండ్యూరెన్స్ ఉన్నటువంటిది, ప్లస్ దానికి రెడార్ సిగ్నేచర్ తక్కువ ఉంటుంది. అది జెట్ ఇంజిన్ తోటి, గ్యాస్ టర్బైన్ జెట్ ఇంజిన్ తో ఉంటుంది కాబట్టి వెనకాల మనకు దాని హీట్ సిగ్నేచర్ తక్కువ ఉంటుంది. మామూలుగా అదేదో మన డీజిల్ ఇటువంటి ఏదో ఇంకేదైనా లిక్విడ్ ఫ్యూల్ ఏదైనా పెడితే కనుక పెద్ద మంట కనిపిస్తుంది, ఇది మంట తక్కువ ఉంటుంది. సో అటువంటిది ఇన్ని పారామీటర్స్ ఉన్నటువంటి ఒక డ్రోన్ తయారు చేశారు. ఫస్ట్ ప్రైమరీ దీన్ని టార్గెట్ ట్రైనింగ్ కోసం, టార్గెట్ షూటింగ్ కోసం నేను వాడుకుంటాను. రెండవది నిజంగా కాంబాట్ ఆపరేషన్స్ ఇంకేదైనా అవసరాలు వస్తే కనుక ఇది ఇంటెలిజెన్స్, రికానైసెన్స్, సర్వీలెన్స్ కూడా చేయగలదు. ఆ ప్రాంతానికి వెళ్ళి చెక్ చేయడము, అక్కడ ఏమున్నాయి దాన్ని ఫోటోస్ తీయడము, దాన్ని రెడార్ సిగ్నేచర్స్ తీసుకురావడము, ఇవన్నీ కూడాను మనకు మ్యాన్డ్ అన్మాన్డ్ టీమింగ్ అంటారు, MUMT టీమింగ్ అంటారు. అంటే ఆకాశంలో వెళ్తున్నటువంటి మన ఎయిర్ క్రాఫ్ట్స్, మన ఏవాక్స్ కావచ్చు, లేదా మన జెట్ ఫైటర్స్ కావచ్చు, లేదా మన పెద్ద పెద్ద డ్రోన్స్ కావచ్చు, మనకు రీపర్ డ్రోన్స్ లాంటివి ఇటువంటి పెద్ద పెద్ద ఉన్నాయి కదా, వాటిని అనుసంధానం చేసి ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు, ఆ పని చేయగలదు. 2 అక్కడికి వెళ్ళి మళ్ళీ కావాలంటే అది ఏమంటారంటే కామికాజీ డ్రోన్ లాగా వెళ్ళి ఆత్మాహుతి చేసి దాన్ని డెస్ట్రాయ్ చేసి రాగలదు, అది కూడా చేయగలదు. మూడవది దీంట్లో వర్షన్స్ తీసుకొస్తున్నారు. ఒకటి క్యానిస్టరైజ్, అంటే మనకు డబ్బాలో పెట్టి దాన్ని ఫైర్ చేయొచ్చు. డబ్బాలో మనం చూసాం ఇరాన్ ఎలా ఫైర్ చేస్తుందో షహీద్ 136 ఆ వీడియోస్ అన్ని మనం ప్రేక్షకులు చూసుంటారు. డిఫరెంట్ లేయర్స్ లో ఒక డబ్బాలో ఉంటుంది, ఫైర్ అవుతుంటాయి. మన దీపావళి రోజు ఎలాగైతే మన పటాకులు పేలుతుంటాయో
ఆకాశానికి వెళ్ళినప్పుడు ఒకసారి అంటిస్తే కనుక ఒకటి పేలుతుంటుంది, అలా ఇది కూడా ఒకటి వెళ్తూ ఉంటుంది. క్యానిస్టరైజ్డ్ ఫైరింగ్ అంటారు, అలా చేయొచ్చు. లేదా అది రన్వే మీద వెళ్ళి ఫైర్ చేయొచ్చు. లేదు రిటర్న్ లో అది కనుక వచ్చినప్పుడు రన్వే దొరకలేదు అంటే కనుక అది పారాచూట్ తోటి ఆగిపోవచ్చు, కింద దింపేయచ్చు దాన్ని, అంటే రీయూజబుల్ కూడా చేయొచ్చు దాన్ని. సో ఇన్ని ఫీచర్స్ తోటి ఈ యొక్క ప్రైవేట్ కంపెనీ తయారు చేసింది ఇది. సో మన కెపాసిటీ బిల్డ్ చేసుకుంటున్నాం. రేపు ఈరోజు మనం చూసాం పవర్ హౌసెస్ ఏమేమి ఉన్నాయో. ఇరాన్ తర్వాత మనకు టర్కీ, ఈ రెండు డ్రోన్ పవర్ హౌసెస్ గా తయారయ్యాయి. సో మనం మన దేశంలో ఈ శక్తిని పెంచే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ 2020 గల్వాన్ ఘటన జరిగే టైంకి మన ఆర్మీలో డ్రోన్స్ లేవు. డ్రోన్స్ ఉండింటే కనుక కొల్నల్ సంతోష్ బాబు గారి బలిదానం జరుగుండేది కాదు. మనం డ్రోన్స్ పంపించి చైనీస్ విడ్రాల్, పిఎల్ఏ విడ్రాల్ చెక్ చేసి ఉండేవాళ్ళం. అది లేదు కాబట్టి ఫిజికల్ గా ఆయన వెళ్ళారు, ఆయన టీం వెళ్ళారు. ఏం జరిగిందో మనకు తెలిసిన విషయం. అందుకనే కొల్నల్ సంతోష్ బాబు గారి బలిదానం ముందర తర్వాత మన డాక్టరీన్ కంప్లీట్ గా మారిపోయింది. ఈ రోజు మనం డ్రోన్ వెపన్స్ లో ఒక శక్తిగా ఎదిగాం. అది ఆపరేషన్ సింధూలో డెమాన్స్ట్రేట్ చేశాం మనం. సో అటువంటిది ఇది కూడా పెగాసిస్ అన్నది ఆ శక్తిని పెంచే దిశగా మన దేశంలో దేశీయ శక్తితోటి, దేశీయ టెక్నాలజీ తోటి తయారైనటువంటి డ్యూయల్ యూజ్ డ్రోన్ ఇది. టార్గెట్ అండ్ ట్రైనింగ్ కోసం ఒకటి, రెండు మిషన్ ఆబ్జెక్టివ్స్ ని సక్సెస్ చేయడం కోసం, రెండు విధాలు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.